జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. నరేంద్ర మోడీ గారు యుఎస్ టూర్ లోపల ఫ్యూచరు ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ భారత్దే అని, రాబోయే కాలం భారత్ది అని చాలా సగర్వంగా చెప్పారు. మేడ్ ఇన్ ఇండియా కిందనే ఇన్వెస్ట్మెంట్స్ను ఆహ్వానించడం జరిగింది. అమెరికా ఏ విధంగా తన ఓవర్ స్మార్ట్గా అమెరికా తోక జాడించాలని, మేము ఇవి అమ్ముతాము, అవి అమ్ముతాము, హెలికాప్టర్లు అమ్ముతాము, సబ్మెరైన్స్ ఇస్తాము అంటే అవి తీసుకోవడానికి మేము రెడీ లేమని చెప్పిండు. ఫ్రాన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మొత్తం టెక్నాలజీ మనకి హ్యాండ్ ఓవర్ చేసి మేడ్ ఇన్ ఇండియా కింద ఫ్రాన్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానని ఒప్పుకున్నది. కాబట్టి అమెరికాను కిక్అవుట్ చేయడం జరిగింది అనమాట. అమెరికాకు బుద్ధి చెప్పొచ్చారు. అమెరికా మిమ్మల్ని బతిలాడి మీరు ఏది ఇస్తే అది కొనుక్కోవడానికి మేము రెడీగా లేము, మా టర్మ్స్ ప్రకారంగానే మేము ఏమైనా కొంటాము, ఏమైనా చేస్తాము. అది మిడిల్ ఇండియా కింద మా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దాని టెక్నాలజీ కంప్లీట్ ట్రాన్స్ఫర్ చేయాలి, మొత్తం టెక్నాలజీని మాకు మళ్ళీ ఇవ్వాలి అనే కండిషన్స్ మీదనే. అదే అమెరికా అది నచ్చదు కదా. టెక్నాలజీ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి, ఎప్పుడు అన్ని దేశాలు వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళ చేతి కింద ఉండాలి. పాకిస్తాన్ లేక మేము వాళ్ళ సాయం మీద బిచ్చ మీద ఆధారపడినట్టు ఉండాలని అనుకుంటారు. అమెరికా పొగరు తగ్గలేదు. అయితే ఇండియా నరేంద్ర మోడీ అట్లా కాదు కదా. సో ఫ్రాన్స్ ఒప్పుకున్నది మిడిల్ ఇండియా కిందనే ఫ్యూచర్లో పట సబ్మెరైన్స్, హెలికాప్టర్స్ అన్నీ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ కాబోతున్నాయి. వారు సక్సెస్ఫుల్గా ఇది చేయడం జరిగింది. రాహుల్ ఏం చేసిండు, వాడు శకుని, వాడు పప్పు అనద్దు ఇప్పటి నుంచి, పప్పు అని బీజేపీ పప్పు అని భావించి దెబ్బతిన్నది. వాడు శకిని అయిపోయాడండి. వాడు నిజంగా వాడి సొంత తెలివితేటలు లేవు, వాడు నిజంగా పప్పు అనడంలో తప్పు లేదు. కానీ వాడిని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరైతున్నారో మొత్తం లెఫ్ట్ ఈకో సిస్టమ్ కానీ డీప్ స్టేట్ కానీ వాడిని ఆ విధంగా తయారు చేసింది అనమాట. తయారు చేసి వాడిని కంప్యూటర్ శకునిగా మార్చింది. వాడిలో నీచ బుద్ధి ఉన్నవాడికి కుట్రలు, చెడు ఆలోచనలు, చెడు ప్లాన్స్ వస్తూనే ఉంటాయి. వాడికి రాకుండా చెప్పేవాళ్ళు ఉంటారు కదా. అయితే ఏంది, డీప్ స్టేట్కు గతంలో చెప్పాను, కేజ్రీవాల్ను చూస్ చేసుకున్నారని చెప్పి ముందు కేజ్రీవాల్ ముందర పెట్టి వాళ్ళన్ని కుట్రలు కుతంత్రాలు చేయబోతారు. అయితే ఇక్కడ వీడిని చిక్అవుట్ చేసిండ్రు, చీకొట్టిండ్రు. చైనా చీకొట్టింది, అమెరికన్ డీప్ స్టేట్ కూడా రాహుల్ వేస్ట్ కావడం అనేది చీకొట్టింది. అయితే వాడెందుకు ఒప్పుకుంటాడు, వాడి కళ ఏంటిది, ప్రైమ్ మినిస్టర్ అయ్యి వాళ్ళ అమ్మ ఉండగానే ఆ సీట్లో కూర్చొని వాళ్ళ అమ్మ చావకముందే కోరిక నిలబెట్టాలని ఉంటుంది కదా. వానికి అహంకారం, అధికారం ఉంటుందా, వానికి చేయాలని ఉంటుంది కదా. లక్షల కోట్లు సంపాదించుకున్నా కూడా అధికారం చెలాయించాలని ఉంటుంది కదా. అయితే ఏంటంటే దానికోసం వాడు కసితోని మిడిల్ ఇండియాని ఎట్లయినా ఫెయిల్ చేయాలని చెప్పి తమ గతంలో చైనాతో డీల్ కుదుర్చుకున్నారు. వాళ్ళు చైనాతో ఎంఓయూ చేసుకున్నారు. అది మనకి ఇంతవరకు చెప్పలే, కానీ ఇప్పుడు బయటపడుతున్నాయి ఒక్కొక్కటి. శ్రీపెరుంబుదూర్ తమిళనాడు లోపల శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఉన్నది. అంటే శాంసంగ్ సౌత్ కొరియా కంపెనీ మీద అందరికీ తెలుసు. వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్ వాళ్ళు వరల్డ్ 1/3 ఆఫ్ వరల్డ్ మార్కెట్ క్యాప్చర్ చేసింది. అంత పెద్ద శాంసంగ్ సౌత్ కొరియా యొక్క ఎకానమీనే అంత హై లెవెల్, జపాన్తో పోటీ పడే స్థాయికి తీసుకుపోయింది శాంసంగ్లో కూడా 10 రోజుల బట్టి మొత్తం నులిపెట్టి స్టాప్ చేసి మొత్తం స్ట్రైకులు చేసుకుంటా ప్రొడక్షన్ మొత్తం ఆపేసినారు. మిడిల్ ఇండియాని ఫెయిల్ చేయాలని వీడు రెచ్చగొట్టిండు అనమాట. ట్రేడ్ యూనియన్ ఉన్నాయి కదా, లెఫ్ట్ ట్రేడ్ యూనియన్, లెఫ్ట్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిసి సిఐటి కింద, ట్రేడ్ యూనియన్ కింద మొత్తం వర్కర్లను, ఎంప్లాయీస్ని మొత్తం టోటల్గా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తం నుంచి లేబర్ స్టాఫ్ మొత్తం స్ట్రైకులు పెట్టి మొత్తం వాళ్ళు మాట్లాడుతున్నా కూడా మాట్లాడాలని రెడీ లేకుండా వీళ్ళు ఇండెఫినెట్ స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఏంటంటే వాళ్ళు ఎటువంటి అర్ధరహితమైన డిమాండ్ పెట్టిందంటే, గవర్నమెంట్ దానిలో మాకు మేము రిటైర్ అయిన వరకు వాడికి జాబ్ వాడు ఎన్ని లంచాలు తిన్నా, వాడు ఎంత ఇది చేసినా, వాడు సరిగ్గా పని చేయకపోయినా కూడా వాడిని తీసేసేది ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. సస్పెండ్ అంటే 1 నెల 2 నెలలు మళ్ళీ ఆపి మళ్ళీ తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ వాడి జాబ్ వాడికే ఉంటుంది. టోటల్ డిస్మిసల్ అనేది ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్లో. ఇప్పుడు వాళ్ళు కూడా అదే రూబాబు చెప్తాను అనమాట. అంటే ఏంటంటే స్వీపర్లు, వాచ్మెన్లు, బయట సెక్యూరిటీ ఉండేటువంటి వాళ్ళ నుంచి, అంటే 4th క్లాస్ స్టాఫ్ నుంచి కూడా మినిమం బేసిక్ శాలరీ 36,000 బేసిక్ శాలరీ ఉండాలన్నట. పైన ఎలివెన్స్లు ఇట్లాగా ఉంటాయి. మళ్ళీ ఇంకేమంటారు, గవర్నమెంట్ లెక్క మెటర్నిటీ లీవ్లు ఎట్లుంటాయి వీళ్ళ గవర్నమెంట్లో 6 నెలలు అట్లా ఉంటాయి. అంటే ఆ విధంగా లీవులు, మళ్ళీ ఈ హాలిడేస్ బాగా మళ్ళీ వాళ్ళు లీవ్లు అడిగిన లీవ్లు ఇవ్వాలన్నట.
ఇవన్నీ మళ్ళీ వాడు ఫుల్ శాలరీతోని మళ్ళీ వేరే ఊర్ల నుంచి వచ్చి అక్కడ జాబ్లలో సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా హెచ్ఆర్ఏలు ఎలివెన్సులు అంటే మొత్తం గవర్నమెంట్ అది తమ అబ్బజాగిరి గవర్నమెంట్ అని అంటే డిమాండ్ చేస్తా అన్నట్టు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీ వాడి మంచి జీతాలే ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు వీళ్ళకే ఇంత బేసిక్ సాలరీ 36 అంటే వేల్స్ కలుపుకొని 50 దాటుతుంది. తర్వాత వాడు ఇంజనీర్లకు వాడు ఎంత ఇస్తాడు 1,50,000 జీతం ఉంటుంది. సీనియర్ ఇంజనీర్లకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్కు 3 lakhs పైన ఇస్తారా లేదా వాడి జీతం. వీళ్ళకంత ఇచ్చినప్పుడు వాళ్ళ పోయి 6 లక్షలు అయితే అవి 5 లక్షలు 6 లక్షల నుంచి ఇంకా పోతాయి. సీనియర్ స్టాఫ్ ఇంకా జీతాలు పోతాయి. అంత చేసినప్పుడు మనకేం వాడు నాకు ఇంత అవసరమా అని వాడాను కూడా. చైనాలో చాలా తక్కువ జీతాలు ఉన్నాయి మీకు తెలుసు. సపరేట్గా కదా వియత్నాము ఎంత పెద్ద దేశం, ఫిలిపీన్స్ ఎంత పెద్ద దేశము. సపరేట్గా వాడు కొత్త బ్రాంచ్లు వాడు ఫిలిపీన్స్లోనూ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారట. ఫిలిపీన్స్ను వియత్నాంలో పెట్టాలని. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాంచ్ను కూడా మొత్తం సపరేట్ ఇక్కడ నుంచి తీసుకుపోదామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట. అదే మేడ్ ఇన్ ఇండియాని ఎట్లైనా నాశనం చేసి మొత్తం మళ్ళీ దేశం లోపల ఇదివరకు ఏమన్నారు, జాబులు లేవు, 3 ఇచ్చిన 10 ఏళ్ళ బట్టి జాబులు అందరూ జాబులు ఉండేనట. మొత్తం బాగా దేశంలో అందరూ మంచిగా ఫుల్ జీతాలు సంతోని మస్తు ఆనందంతో ఉండేదన్నట్టు భారతీయులంతా కూడా. ఇప్పుడు ఈ 3 ఇచ్చినాకనే మొత్తం అంతా జాబ్ ఊడిపోయి అందరూ అన్ఎంప్లాయిడ్ అయిన పాపం. పని చేసుకోవడం పని లేదు. ఇప్పుడు పని ఇచ్చిన వాడు మంచి జాబులు ఇచ్చి మంచి జీతాలే ఉంటాయి. మల్టీనేషనల్ కంపెనీ, అది టాప్ కంపెనీ సౌత్ కొరియాలో శాంసంగ్. మీ తెలియదా, వాషింగ్ మెషిన్లు రిఫ్రిజిరేటర్లు వాడితే టాప్ బ్రాండ్ అంది. అయితే అడ్డగోలుగా 4th class స్టాఫ్ నుంచి అడ్డగోలు డిమాండ్ చేసుకుంటా వాడితో కాంప్రమైజ్గా సరే వాడు నువ్వు 10,000 అడిగితే వాడు 3,000 4,000 జీతాలు పెంచుతారు. ఇట్లా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్స్ ఉంటాయి, జీతాలు పెంచుతారు. ఇప్పుడు ఇది ఒప్పుకున్నాను అనుకో, మళ్ళీ ఎవరి ఇయర్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి కదా, మళ్ళీ బోనస్లు ఇవ్వాలా, మళ్ళీ ఎవరి ఇయర్ జీతం పెంచుకుంటా పోతారు వాడు. ఇప్పుడు చైనా నుంచి చాలా కంపెనీలు రావాలనుకుంటున్నాయి, మల్టీనేషనల్ అమెరికన్ కంపెనీలు. అమెరికన్, బ్రిటిష్, ఫ్రాన్స్, G7 కంట్రీస్ చాలా ఉన్నాయి, 4 కంట్రీస్ ఉన్నాయి. లాట్ ఆఫ్ కంపెనీస్ చైనాలో ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ ఇండియాకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు, మేడ్ ఇన్ ఇండియా కింద. ఇప్పుడు ఈ నొల్లి చూసి వాళ్ళు మొత్తం డిసైడ్ చేసుకుంటారట. ఇది మళ్ళీ ఇండియా పోతే మళ్ళీ సర్కారం పెట్టేట్టున్నది, పోకుంటే ఇక్కడ తక్కువ జీతాలు ఖర్చు తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నదే న్యాయం కాదా అని వాళ్ళు అనుకుంటారు. ఇట్లా మేడ్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేయడానికి ఈ యొక్క రాహుల్ శకుని బాగా కృషి చేస్తాడు. దానికి బుద్ధి లేని ఆ యొక్క అడ్డగాడిదలాగా హాయిగా తిని చక్కగా పనిచేసుకొని హాయిగా తిని మంచిగా వాడి నెల జీతాన్ని తీసుకొని సంతోషంగా బతకకుండా మతం ఎక్కి అలా ఎంప్లాయీస్ అంతా కూడా మొత్తం ఇండిఫరెంట్ స్ట్రైక్ చెప్తారు. మళ్ళీ కాంప్రమైజ్ పోవడానికి మాట్లాడడం ఏం లేదు. ఇప్పుడు సిఐటియూలు ఎట్టుంటుంది మీకు తెలుసు కదా, మొత్తం లెఫ్ట్ను మొత్తం తుకుడే గ్యాంగ్ వాళ్ళు ఉంటారు, అంతా యాంటీ నేషనల్స్ ఉంటారు అనమాట. మొత్తం వాళ్ళ దేశం ఇండియా అట్టర్ ఫ్లాప్ చేసి మళ్ళీ చైనాలనే అన్ని కంపెనీలు మళ్ళీ చైనానే ఉండాలి. చైనాకు కాంపిటీషన్ కావద్దు ఇండియా. ఎప్పుడు ఇండియా కిందనే ఉండాలి. చైనా లోపల మొత్తం అన్ని చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. చైనా నుంచి అన్ని మేడ్ ఇన్ చైనానే మనం కొనుక్కుంటూ బతకాలి. ఇదివరకు ఎట్టే దరిద్రంగా ఉండదో అదే దరిద్రంగా ఉండాలి. మళ్ళీ తర్వాత ఏమంటారు కదా, జాబులన్నీ ముడిపోయాక వాడు కంపెనీ ముద్ద వేసుకొని పడిపోతాడు. మా జాబులన్నీ పోయినాయి ముడి చేయబట్టి అంటారు వాళ్ళు, మాకు జాబులు కావాలంటారు. ఇప్పుడు అందరికీ మరి అక్కడ తమిళనాడు ఎవరి గవర్నమెంట్ ఉన్నది, తుకుడే గ్యాంగులో గవర్నమెంట్ కదా, స్టాలిన్ కానీ గవర్నమెంట్ కదా, మరి డిఎంకే నియమం గవర్నమెంట్ జాబులు అందరికీ ఇచ్చి ఇంట్లో ఉట్టిగా కూర్చోబెట్టుకొని ఆఫీసులో కూర్చోబెట్టుకొని ఉట్టిగా టైం పాస్కి వచ్చి రోజు ఆఫీస్కి వచ్చిపోతారు. 1,00,000 2 లక్షల జీతాలు ఏమను ఎవరిదంటాడు. మాకు సంతోషం లేదు ఏమంటారు తెలుసా, ఎంప్లాయీస్ లేబరర్స్ కూడా మాకు సామ్సంగ్లో పనిచేసిన కానీ మనశ్శాంతి లేదు, సంతోషంగా లేదట. మరి దొబ్బేయండి, రిజైన్ చేసుకోండి. ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్ అది, ఏమన్నా గవర్నమెంట్ నీ అల్లు వాడు నీ మామనా మరి అల్లురా, మీరు పిల్లనిచ్చి అల్లులా ఏంది, పిల్లనిచ్చినా మీకు? దేశంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు లేరు, ఎంబీఏలు, బీటెక్లు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎంటెక్లు లక్షల మంది ఉన్నారు. జాబులు చేసుకుంటారు వాళ్ళు పోయి వాళ్ళు జాబ్లో జాయిన్ అయితే జాబ్ చేసుకుంటారు. మరి కంపెనీ మొత్తం మూసిపెట్టుకుని మొత్తానికి ఇక్కడ మొత్తాన్ని పట్టుకొని సామాన్ చదువుకొని పోయేంత చూస్తారా? ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ వాడిది తుకుడే గ్యాంగ్, స్టాలిన్ డిఎంకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ వాడు. ఇప్పుడు బీజేపీకి పోయి మాట్లాడి వాళ్ళు కాంప్రమైజ్ చేసి ఇష్టట్టు ఉన్నదా పరిస్థితి, అక్కడ ఉన్నదా? అట్లా అనమాట అది పరిస్థితి. అదేంటంటే శకుని దెబ్బ సామ్సంగ్ అబ్బా అని వీళ్ళు మురిసిపోతాను, నవ్వుతాను, సిఐటియూలు నవ్వుతాను, రెడీ యూనియన్ లీడర్స్ నవ్వుతాను, రాజకీయ నాయకులు నవ్వుకుంటారండి. వాళ్ళకి ఏం ఫరక పడుతుంది, అందరూ కోట్ల పైసల అవినీతి సొమ్ము ఉంటుంది. ఈ బుద్ధి లేని ఎంప్లాయీస్కి ఉండాలి, లేబరర్స్కి ఉండాలి. మరి రేపు మొత్తం రోడ్డు మీద పడ్డాక అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు రోడ్డు మీద అప్పుడు మళ్ళీ అప్పుడు రోడ్డు మీద పడి పెడతారు. అప్పుడు కొబ్బరి బియ్యం తిరుక్కుంటా వాడు ఇచ్చే బియ్యం కూడా బతుకుతారు కావచ్చు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు తర్వాత ఏమంటారు అసలు వాడు స్టాలిన్ గాడును శకుని పప్పు గాడు రాహుల్ గాడు
ఏంటంటే మోడీ చేయబట్టి పోయింది అంతా. మిడ్ ఇన్ ఇండియా అటర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్. మిడ్ ఇన్ ఇండియా ఫెయిల్ అంటారు వాడు. మొత్తం ఏంటంటే వీళ్ళకి జాబులు లేవు, పని చేసుకోవాలంటే జాబులు లేవు భారతదేశంలో. వాడు ఇంకోటి అంటాడు, వాడు ఆ మతపోడు, శాంతి మతపోడు. వాడు పంది లెక్క వాడికి మనకి ఎంతమంది ఉన్నారో మన తెలియదు వాడికి. మనకి డజను 15 మంది పోరాలు ఉంటే వాడేమో ఉపర వాళ్ళ ఇచ్చిండు అంటాడు వాడు. మళ్ళీ ఏంటంటే జాబ్ ఏమో పైసలేమో ఖానానేమో మోడీ ఇస్తాడట. పిల్లగాళ్ళని పుట్టించడేమో పిల్లగాళ్ళనేమో వాళ్ళు దేవుడు ఇస్తాడట. జాబు, అన్నం పెట్టుడు, బట్టలు ఇచ్చుడు, మొత్తం మెడికల్ కేర్ అన్నీ ఏమో మోడీ అన్నట. మోడీ ఇస్తాడు కాబట్టి మోడీ దుర్మార్గుడు ఇచ్చుడట. ఏమన్నా రాజకీయం ఉన్నదా? హిందూ ఐక్యత కోసం మనం కృషి చేయాలి. ఇంకా ముందు ముందు చాలా ఘోరంగా ఉంటుందండి. సివిల్ వార్స్ వచ్చే పరిస్థితిని తీసుకొస్తారు. కాబట్టి దయచేసి అందరూ అలర్ట్ అవేర్నెస్ పెంచుకోవాలి. హిందువులు యూనిటీ కావాలి. ఎక్కడ ఏం ఆపర్చునిటీ ఉంటే ఆ జాబులు, లేబర్, ఎటువంటైనా స్ట్రీట్ బిజినెస్లు మొత్తం A to Z ఎక్కడ ఏది ఆపర్చునిటీ ఉంటే దాన్ని హిందూస్ గ్రాప్ చేసుకుంటూ పోయి మన ఎకానమీ మనమే బిల్డప్ చేసుకోవాలి. దీనికి టెంపుల్ ఎకానమీ కూడా, టెంపుల్స్ మొత్తం మన స్వాధీనం అయితే ఆ టెంపుల్ ఎకానమీ కూడా మనకు పెద్ద బ్యాక్ బోన్ అవుతుంది. అది దాంతో మనం కంప్లీట్గా మన ప్యారలల్ ఎకానమీ మనం బిల్డప్ చేసుకోవాలి. హలాల్ ఎకానమీకి ప్యారలల్గా మనము ఇండియన్స్ హిందూ ఎకానమీని కంపల్సరీ బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మరి ఇది ఎంత లేట్ అయితే మనకు అంత ప్రమాదం. పవన్ కళ్యాణ్ గారు చాలా నైస్ పర్సన్. ఆయన ఈ దిశలో కృషి చేస్తారనుకుంటాను. హిందూస్ అందరూ కూడా యూనిట్ అయ్యి ఎక్స్టెండ్ ఆయన సపోర్ట్ చేయాలి, మోరల్ సపోర్ట్ చేయాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది కొద్దిగా మిడిల్ ఇండియాకు పెద్ద దెబ్బ అనేది. చాలా సక్సెస్ఫుల్గా మోడీ సక్సెస్ అయ్యి వచ్చిండు, దీనికి పెద్ద దెబ్బ కొట్టింది ఇక్కడ. మనము దీన్ని అందరికీ అవేర్నెస్ బిల్డప్ చేయాలి. మీరు చెప్పండి దేశంలో కూడా ఎటువంటి పరిస్థితులు అనేది, మన దేశంలో శత్రువులు అంతర్గతంగా ఎంతమంది శత్రువులు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎంత యాక్టివ్ ఉన్నారు, మన హిందువులు ఎంత డల్గా ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తిరుమల శ్రీనివాసుని దగ్గర అంత ఘోరం జరిగితే కూడా ఆంధ్రప్రదేశ్లో ఓట్లేసి, సిగ్గు లేకుండా ఓట్లేసి, వాడికి జలగారెడ్డికి ఓట్లేసి గెలిపించిన హిందువులే జిల్లాలకై బయటికి వెళ్తలేరు. పవన్ కళ్యాణ్ పిలిపించినాక కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్డు బ్లాక్ చేసి ధర్నా చేసే, స్ట్రైక్ చేసే, ఒకరోజు స్ట్రైక్ చేసే ఓపిక కూడా లేదు. ఇంత చెవతచ్చి చోటలా ఇంత కుజ్జల్లాగా సమాజం ఉంటే, హిందూ సమాజం ఉంటే మనకు మంచి రోజులు ఎట్లా వస్తాయి? మన వాయిస్ ఇవ్వడి ఉంటాడు. ఆ దేవుడే మనం రక్షించాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన గ్రాస్ రూట్ వల్ల హిందూ యూనిటీ కోసం మనం వర్క్ చేస్తూ ఉంటాం. నిరాశ కలుగుతూనే ఉంటుంది. ఇవన్నీ నిజాలు మాట్లాడుకుంటే ఎట్లా ఇంత స్వీట్ ఉంటుందా? నిజాలు చేదుగానే ఉంటాయి. ముఖ్యంగా హిందువులకు అయితే అసలు కంపల్సరీ ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అయితే మనం దీన్ని నాకు నిరాశ కలుగుతూనే ఉంటుంది రోజు. అయితే ఏంటంటే దాన్ని మళ్ళీ మనం ఇది చేసుకొని, ట్యూనప్ చేసుకొని, వివేకానందని గుర్తు చేసుకొని, ఛత్రపతి శివాజీని, తేజ్ బహదూర్ సింగ్ను గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్తూ హిందూ యూనిటీ కోసం మనం కృషి చేయాలి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా. జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.